నక్క వినయాలు ఊసరవెల్లి రంగులు ప్రపంచ దేశాల ముందు శాంతిదూత ముసుగు ఇది. మన పొరుగు దేశం పాకిస్తాన్ అసలు స్వరూపం తనకు తానే బయటపెట్టుకుంది. అమెరికా ఇరాన్ మధ్య ఏదో పొడి చేస్తానంటూ పాకిస్తాన్ ఎగిరెగిరి పడింది. మధ్యవర్తిత్వం చేపట్టిన ఇస్లామాబాద్కు తాజాగా గట్టి షాక్ తగిలింది. అటు అమెరికాను బురుడి కొట్టిస్తూ ఇటు ఇరాన్కు వెన్నుపోటు పొడుస్తూ పాకిస్తాన్ ఆడిన డబుల్ గేమ్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై బట్టబయలైంది. ఒకవైపు చర్చలు అంటూనే మరోవైపు అమెరికా కళ్ళుగప్పి ఇరాన్ యుద్ధ విమానాలకు రహస్యంగా ఆశ్రయం కల్పించిన పాక్ బండారాన్ని సిబిఎస్ న్యూస్ ఆధారాలతో సహా బయటపెట్టింది. అసలు రావల్పిండి వేదికగా పాక్ పండిన కుయుక్తులేంటి? ఇరాన్ విమానాలను తన సైనిక స్థావరాల్లో ఎందుకు దాచింది? అమెరికా సెనేటర్లు పాక్ను ఎందుకు హెచ్చరిస్తున్నారు? వాచ్ ది స్టోరీ. ఇస్లామాబాద్ దౌత్యమా ద్రోహమా? పాక్ డబుల్ గేమ్ వెనుక అసలు కథ ఏంటి? నూర్ఖాన్ బేస్లో ఇరాన్ విమానాలేంటి? పొరుగుదేశం పాకిస్తాన్ దుర్మార్గం బట్టబయలైంది. ఉగ్రదేశం రంగు మార్చుకుని దౌత్యవేత్తగా అవతారమెత్తింది. ఇరాన్ అమెరికా మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు పాకిస్తాన్ విఫలయత్నం చేసింది. చివరికి పరాభవాన్ని మూటగట్టుకుంది. చర్చల్లో వైఫల్యంతో ఇస్లామాబాద్ను ప్రస్తుతం ఇరాన్ పక్కన పెట్టేసింది. ప్రాంతీయంగా శాంతిదూతగా తనను తాను ఒక అనివార్య శక్తిగా చూపించుకోవాలనే పాక్ ప్రయత్నం బెడిసికొట్టింది. అయితే ఇదేమీ ఆశ్చర్యపోయే విషయమైతే కాదు. పాక్ డబుల్ గేమ్ ఆడింది అనడానికి ఇప్పుడు బలమైన సాక్ష్యాలు బయటపడ్డాయి. అమెరికా ఇరాన్ విషయంలో ఉగ్రదేశం కుయుక్తులను అమలు చేయడంపై ఓ సంచలన నివేదిక బయటకొచ్చింది. అందులో పాకిస్తాన్ గురించిన షాకింగ్ వివరాలు వెలుగు చూసాయి. ఒకవైపు అమెరికాతో మధ్యవర్తిగా నటిస్తూనే మరోవైపు ఇరాన్ సైనిక విమానాలకు తమ దేశంలో పాకిస్తాన్ ఆశ్రయం కల్పించిందని సిబిఎస్ న్యూస్ పేర్కొంది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య రాయబారిగా పోజులిచ్చిన ఇస్లామాబాద్ అమెరికా వైమానిక దాడుల నుంచి కాపాడడానికి ఇరాన్ సైనిక విమానాలను రహస్యంగా తన స్థావరాల్లో నిలిపేందుకు అనుమతించింది. ఇదే సమయంలో ఇరాన్ తన పౌర విమానాలను పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో కూడా పాక్ చేసింది. అయితే అక్కడికి వెళ్లిన వాటిలో యుద్ధ విమానాలున్నాయా లేదా అని దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ శాంతిదూత కాదు, ఉగ్రదూత అని తనకు తానే ముద్ర వేసుకుంది. అంతర్జాతీయ వేదికపై శాంతి వజ్రాలు పలుకుతూనే తెర వెనుక పాకిస్తాన్ అత్యంత ప్రమాదకరమైన డబుల్ గేమ్ ఆడుతోంది. ఇప్పుడు ఈ డబుల్ గేమ్ కూడా పతాక స్థాయికి చేరింది. అమెరికా వద్ద శాంతిదూతగా నటిస్తూనే తెర వెనుక ఇరాన్కు రక్షణ కవచంలా నిలిచింది. తాజా నివేదికల ప్రకారం ఏప్రిల్ ఆరంభంలో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్తో కాల్పుల విరమణ ప్రకటించిన కొద్ది రోజులకే టెహ్రాన్ తన యుద్ధ విమానాల్ని పాకిస్తాన్లోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ కు తరలించింది. పాకిస్తాన్ సైనిక కేంద్రంగా భావించే రావల్పిండి నగరానికి అత్యంత సమీపంలో ఈ నూర్ఖాన్ బేస్ ఉంటుంది. దీనిని పాక్ తన అత్యంత కీలక వ్యూహాత్మక సైనిక కేంద్రంగా అభివర్ణిస్తుంది. గత ఏడాది పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధులో ఇదే నూర్ఖాన్ బేస్ ను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. భారత్ దాడుల దెబ్బకు భయపడి పాకిస్తాన్ తన ప్రధాన సైనిక కార్యాలయాలను కూడా వేరే చోటికి మార్చాలని భావించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. తాజా నివేదిక ప్రకారం పాక్ ఆశ్రయం పొందిన ఇరాన్ విమానాల్లో RC-130 నిఘా విమానం కూడా ఉంది. ఇది నిఘా సమాచార సేకరణలో ఆరితేరిన అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం. మొదట ఈ ఆరోపణల్ని పాక్ అధికారులు కొట్టిపారేశారు. కానీ అంతర్జాతీయ ఒత్తిడి పెరగడంతో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వాస్తవాన్ని ఒప్పుకోక తప్పలేదు. ఇరాన్ విమానాలు తమ దేశ భూభాగంలో ఉన్నమాట వాస్తవమేనని అధికారికంగా ధృవీకరించింది. మిత్రదేశమైన అమెరికాను బురడి కొట్టేస్తూ తన సైనిక స్థావరాల్ని ఇరాన్ శక్తులకు అప్పగించడం ద్వారా పాకిస్తాన్ మరోసారి తన నమ్మక ద్రోహ బుద్ధిని చాటుకుంది. ఇరాన్ విమానాల వ్యవహారంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏటకెలకు స్పందించింది. అయితే తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు విచిత్రమైన వాదనల్ని తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఇరాన్ నిలిపిన విమానాలు కాల్పుల విరమణ సమయంలో వచ్చాయని కవర్ చేసుకోవడానికి యత్నించింది. వీటికి ఎటువంటి సైనిక ప్రయోజనాలు, రక్షణ ఒప్పందాలతో సంబంధం లేదని ఇస్లామాబాద్ సమర్థించుకుంది. కేవలం దౌత్య సిబ్బందికి భద్రతా ఒప్పందాలకు సౌకర్యం కల్పించేందుకే ఆ విమానాలు ఇక్కడున్నాయని బొక్కాయించింది. శాంతి చర్చల కోసం విమానాలను పాక్ చేసుకునే స్థలంగా తమ దేశాన్ని వాడుకున్నారని పాక్ చెబుతోంది. కానీ ఆ దేశం మాటల్ని అంతర్జాతీయ సమాజం ఏమాత్రం నమ్మడం లేదు. ఈ వ్యవహారంపై అమెరికా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ నివేదికలు గనక వాస్తవమైతే ఇరాన్ అమెరికా మధ్య పాకిస్తాన్ పోషిస్తున్న మధ్యవర్తి పాత్రపై మనం పూర్తి స్థాయిలో పునరాలోచించాల్సిన అవసరం
అవసరం ఉందన్నారు. ఇరాన్ వాస్తవ చర్చల స్థితిగతుల కంటే వారికి అనుకూలంగా ఉండేలా తప్పుడు చిత్రాన్ని పాకిస్తాన్ తమకు చూపిస్తోందని అమెరికా ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఆసిమునీర్ బృందం చేస్తున్న దౌత్యంపై ఇప్పుడు వాషింగ్టన్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఒకవైపు బాధ్యతాయుతమైన శాంతి కాముకుడిగా నటిస్తూనే మరోవైపు ఇరాన్కు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ అసలు స్వరూపం ఇప్పుడు ప్రపంచం ముందు బట్టబయలైంది. మొత్తానికి పాకిస్తాన్ ఆడిన డబుల్ గేమ్ ఆ దేశానికి చుట్టుకునేలా కనిపిస్తోంది. గతంలో ఇజ్రాయెల్పై పాక్ రక్షణ శాఖ అధికారులు చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే పాకిస్తాన్ ఇంతకాలం ట్రంప్ బృందాన్ని తప్పుదోవ పట్టించిందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పాక్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి కూడా ప్రమాదం పొంచి ఉంది. తాము ప్రతిపాదించిన 14 పాయింట్ల శాంతి ప్రణాళికను ఆమోదించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. లేదంటే పరిణామాలు ఎదుర్కోవాలని తెహ్రాన్ హెచ్చరిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనల్ని అమెరికా పూర్తిగా తిరస్కరించింది. ఇరుపక్షాలు పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా లేవు. అలానే వెనక్కి తగ్గేందుకు మాత్రం రెండు దేశాలు మొండికేస్తున్నాయి. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ విధిస్తున్న ఆంక్షలతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది అంతర్జాతీయ రవాణా వ్యవస్థపైన కాకుండా ఎరువుల సరఫరా, ఆహార భద్రతపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. మధ్యవర్తిత్వం విఫలం కావడంతో పాకిస్తాన్ దౌత్యం నుంచి తప్పుకుంది. దీంతో ఇప్పుడు ఖతార్, టోకీ వంటి దేశాలు రంగంలోకి దిగాయి. మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGCకి సంబంధం ఉన్న చొరబాటు యత్నాలను భగ్నం చేశామని కువైట్ ప్రకటించడం ఉద్రిక్తతల్ని మరింత పెంచింది. అసలు పాకిస్తాన్ దౌత్యం ఎందుకు విఫలమైంది? ప్రధాన కారణం విశ్వసనీయత లోపించడం. ఇస్లామాబాద్లో జరిగిన మొదటి రౌండ్ చర్చల తర్వాత ఇరాన్ ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. పాకిస్తాన్ తమను వెన్నుపోటు పొడిచిందని, ఇరుపక్షాల దగ్గర ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఇరాన్ బహిరంగంగానే ఆరోపించింది. శాంతి కాముకుడిగా అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న పాకిస్తాన్ కు ఈ డబుల్ గేమ్ చివరకు అవమానాన్ని మిగిల్చింది. పాకిస్తాన్ రక్షణ సంస్థలు, అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ మధ్య జరిగిన రహస్య చర్చల ఆధారాన్ని ఇరాన్ లీక్ చేయడంతో ఇస్లామాబాద్ అసలు రంగు బయటపడింది. అసలు ఇస్లామాబాద్ ఎవరి తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతుందనే తీవ్రమైన సందేహాలను ఈ ఆధారాలు లేవనెత్తే. హార్ముజ్ జలసంధి దిగ్బంధనాన్ని సడలించడం సహా ఉద్రిక్తతలు తగ్గించే విషయంలో పాకిస్తాన్ ఇచ్చిన హామీలేవి నెరవేరలేదు. పాక్ మాటలకు చేతలకు పొంతన లేకపోవడంతో చర్చలు సఫలం కాకపోగా పూర్తిగా బెడిసికొట్టే. పాకిస్తాన్ తన శైలికి తగ్గట్టుగానే తన శక్తి సామర్థ్యాలపై ప్రపంచం ముందు అతిగా గొప్పలు చెప్పుకుంది. కేవలం హెడ్లైన్స్లో నిలవడానికి, ప్రచారం కోసమే ఆ దేశం తాపత్రయపడింది తప్ప వాస్తవంగా సమస్యను పరిష్కరించాలనే తపన అందులో కనిపించలేదు. పశ్చిమాసియా సంక్షోభాన్ని పరిష్కరించడానికి కేవలం నాటకాలాడితే సరిపోదు. దానికి మంచి ఉద్దేశం, సరైన కార్యాచరణ అవసరం. పాకిస్తాన్ దగ్గర ఇవి రెండు మృగ్యం. ఓసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చడంలో పాకిస్తాన్ ఆరితేరింది. ఆ దేశం ఎలాంటి ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందో భారత్ అడిగితే ఎవరైనా చెబుతారు. ఇప్పుడు అదే నైజంతో అంతర్జాతీయ వేదికపై పాక్ దౌత్యం మళ్లీ అభాసు పాలైంది.